ఇప్పుడు మాట్లాడుకుందాం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ చుట్టూ జరిగిన కొత్త డ్రామా గురించి. ఒక జర్నలిస్ట్ ఆయన వెయిట్ గురించి చాలా డిస్రెస్పెక్టబుల్ గా కామెంట్ చేశాడు. దాంతో టీమ్ ఓనర్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ప్లేయర్ సైడ్ నుంచి కూడా ఇండైరెక్ట్ కౌంటర్ పడింది. ఆ జర్నలిస్ట్ ట్వీట్ లో ఏమన్నాడంటే, పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ రీసెంట్ వీక్స్ లో 10 కిలోల వెయిట్ పెరిగాడు అని, ప్లేయర్స్ చాలా రిలాక్స్ అయిపోయారు అని, ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ప్రాపర్ గా అటెండ్ అవ్వటం లేదు అని, అందుకే రన్స్ కూడా రావటం లేదు అన్నట్టుగా క్రిటిసైజ్ చేశాడు. ఇప్పుడు ఇది క్రిటిసిజమా లేక డైరెక్ట్ బాడీ షేమింగా అని సోషల్ మీడియాలో ఫుల్ డిబేట్ మొదలైంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం ఓకే, కానీ 10 కేజీలు పెరిగాడు అంటూ పర్సనల్ రిమార్క్స్ వేయడం చాలా మందికి ఓవర్ గా అనిపించింది. దీనిపై పంజాబ్ కింగ్స్ నుంచి ఇంకా ఓనర్ అయిన ప్రీతి జింతా సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు బేసికల్లీ ఏమన్నారు అంటే, క్రిటిసిజం కి క్యాలిక్యులేటెడ్ మిస్ఇన్ఫర్మేషన్ కి డిఫరెన్స్ ఉంటుంది అని. హెల్దీ డిబేట్ చేయండి, కానీ ఒక ప్లేయర్ ని టార్గెట్ చేసి ఫేక్ నరేటివ్స్ ని స్ప్రెడ్ చేయొద్దు. ముఖ్యంగా మీడియా ప్రొఫెషనల్స్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయం. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మ్యాచ్ అనాలిసిస్ చేయండి బ్రో, బిఎంఐ అనాలిసిస్ కాదు. ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా ఇండైరెక్ట్ గా రిప్లై ఇచ్చాడు. తన స్టోరీలో ఎస్టీఎఫ్యు సాంగ్ పెట్టి ఒక ఫిట్ ఫోటోని షేర్ చేశాడు. ఫోటో చూసిన ఫ్యాన్స్ మొత్తానికి ఐపీఎల్ లో స్కోర్ కన్నా ట్విట్టర్ వార్ ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి బాస్.